మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ పోరులో అద్భుతమైన విజయం సాధించినటువంటి యువతరానికి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ గెలుపుతో పాటు ప్రమాణ స్వీకారం తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏ రకమైన సమస్యలు, ఏ రకంగా పరిష్కారం చేయాలి, ఏ రకంగా జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చేటువంటి గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా పోయేటువంటి ప్రయత్నం చేస్తే మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి యావత్ భారతదేశానికి మనిహారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది మీ చేతుల్లో ఉంటుంది. మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లె సీమలే మనకు స్వర్గాలు కావాలంటే పల్లెలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో వాతావరణం ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ యువత కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏ రకంగా మనము దాన్ని అద్భుతంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే బాగుంటుంది అనేటువంటిది తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున సవినయంగా తెలియజేస్తున్నా. ఇక రాజకీయాలంటే గెలుపు ఓటమి అనేటువంటి సహజం. ఓడినటువంటి వాళ్ళ మీద ఆధిపత్యం చేసి వాళ్ళ మీద పోరాటం చేసుకుంటా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే చాలా రకాలుగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామ అభివృద్ధి మీద పాటుపడేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కానీ మనతో పోటీ పడాలి వాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నష్టపరచాలి, వాళ్ళు ఎట్లా గాయపరచాలి, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే చాలా రకాల ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం పరిస్థితులు కనుక 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల నుంచి గ్రామీణ స్థాయిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడేటువంటి పరిస్థితి కనుక దాన్ని చాలా విజృంభించేటువంటి ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి ప్రణాళికతోని అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యంతోని ముంగడిపోయేటువంటి ప్రయత్నం చేసి యావత్ భారతదేశానికి సర్పంచ్ అంటే ఈ విధంగా ఉండాలనేటువంటి యువ సర్పంచులు మన సంగారెడ్డి జిల్లా సర్పంచులు కావాలనే విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున తెలియజేసుకున్నాను. జై హింద్, జై భారత్.